హలో, నమస్కారం సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నిన్న కొన్న మీ కంపెనీ ల్యాప్టాప్ ఈరోజు పనిచేస్తలేదు. అదెందుకు పనిచేస్తుంది సార్? దానికి ఏమన్నా కాళ్ళు చేతులు ఉన్నాయా? పని అంటే ఇంటి పని వంట పని కాదు, ఫైల్స్ ఓపెన్ అయితే లేవు. మరైతే ఇంకో ల్యాప్టాప్ కొనుక్కోండి సార్. లాలీపాప్ కొన్నికనే డబ్బులు లేవు, ఇంకో ల్యాప్టాప్ ఎక్కడి నుంచి కొనాలా? డబ్బులు ఎందుకు లేవు? ఎందుకంటే నేనేం పని చేయను, ఇంట్లో తిని కూర్చుంటా అంతే. మరి కాళ్ళు చేతులు అన్నీ బాగుండి మీరే ఏం పని చేయనప్పుడు ఆ ల్యాప్టాప్ ఎందుకు పనిచేస్తుంది సార్? పంచులాపు, ముందు ఫైల్స్ ఎందుకు ఓపెన్ అయితే లేవో చెప్పు. సరే, ల్యాప్టాప్ డీటెయిల్స్ చెప్పండి. ఆడనా మగనా? ల్యాప్టాప్లో ఆడా మగ ఎందుకుంటుంది? మా కంపెనీ ల్యాప్టాప్కి ఉంటుంది సార్. ఎట్లా చూడాలా? సెట్టింగ్స్లో వెళ్ళి చూడండి. ఉంది, జెండర్ మేల్ అని ఉంది. ఓకే, ఐఎంఈ నంబర్ చెప్పండి సార్. ఐఎంఈ నంబర్ 112233445566. సార్, మీ ల్యాప్టాప్ని రీఫ్రెష్ చేశాను, ఒకసారి ఫైల్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఓపెన్ అయింది, కానీ ఏదో కోడ్ అడుగుతుంది. ఏందది? ఏలిముద్రగాడివి, నీకెందుకురా ల్యాప్టాప్? తిడతారేంటండి? నేను ఏలిముద్రగాడినేంది? ఐఐటి అనకాపల్లిలో చదువుకున్నా. నేనేం మిమ్మల్ని తిట్టట్లేదు సార్, అదే కోడ్. ఏలిముద్రగాడివి, నీకెందుకురా ల్యాప్టాప్ అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది. అది కోడా? ఏలిముద్రగానివి, నీకెందుకురా ల్యాప్టాప్? ఓపెన్ అయిందా సార్? ఓపెన్ అయింది సార్, కానీ మళ్ళా ఇంకో కోడ్ అడుగుతుంది. మళ్ళా ఎందుకు అడుగుతుందిరా సాలే? సార్, మీరు మీ లిమిట్స్ క్రాస్ అవుతున్నారు చూసి అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది సార్. ఇది కూడా కోడా? అవును సార్. మళ్ళా ఎందుకు అడుగుతుందిరా సాలే? ఓపెన్ అయింది సార్. సార్, మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? వద్దు సార్, వద్దు. ఈరోజు పొద్దున్నే రీల్స్లో ఆ చిపాక్ గన్ ముఖం చూసినట్టున్నా, అందుకే ఇట్లా జరుగుతుంది. నేనే సార్ ఆ చిపాక్ గన్ని. నువ్వే చిపాక్ గన్వే? అవును సార్, నేనే. మరి నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోకుండా ఆఫీస్లో జాబ్ ఏంది చేస్తున్నావు? రీల్ తీద్దామని ఆఫీస్కి వస్తేనే జాబ్ ఇచ్చినారు సార్. అవునా? జీతం ఎంత ఇస్తున్నారు మరి? నాకు జాబ్ ఇచ్చేదే ఎక్కువ, జీతం ఎందుకు ఇస్తారు సార్? మరి జీతం ఇవ్వకుంటే జాబ్ ఎందుకు చేస్తున్నావు? ఎండాకాలం కదా, ఆఫీస్లో చల్లగా ఏసీ ఉంటుందని జాయిన్ అయినా సార్. ఏమ్మా, డైలాగ్ ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. సరే చెప్పు. డైలాగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఉండాలి. ఎంత న్యాచురల్గా ఉండాలి? బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, ఎందుకురా ఎదవన్నరా ఎదవా? నన్నేనా? కాదు సార్, డైలాగా అదే కలేజా సినిమాలో మన మహేష్ బాబు చెప్తారు కదా. ఓకే అమ్మ, ఓకే. ఇదొద్దు, ఇదేదో నన్ను తిట్టినట్టుంది, ఇంకో డైలాగ్ చెప్పు. అసలు డైలాగ్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారినెళ్ళ గొట్టంగాడి మాటలు ఎందుకు వింటాం? పైగా ఇన్ని తెలివితేటలున్న నీలాంటోడి మాటలు అస్సలు విన్ను. నన్నేనా? కాదు సార్, డైలాగా అదే మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో మహేష్ బాబు గారు చెప్తారు కదా. ఓకే అమ్మ, ఓకే. ఇది కూడా నన్ను తిట్టినట్టే ఉంది, ఇంకో డైలాగ్ చెప్పు. అసలు డైలాగ్ ఎలా ఉండాలంటే చాలా న్యాచురల్గా ఉండాలి, వైల్డ్గా ఉండాలి. ఎంత వైల్డ్గా నీకు మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని ఊహించడానికి వచ్చా. ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం. ఇది డైలాగేనా? అవును సార్. ఓకే అమ్మ, ఓకే. నువ్వు మహేష్ బాబు ఫ్యానా? అవును సార్. అనుకున్నా. నువ్వు కొద్దిసేపు పక్కనుండమ్మా, తర్వాత పిలుస్తాం. ఓకే సార్. న్యాచురల్ అంటే ఇంత న్యాచురల్గానా? నెక్స్ట్ బాలయ్య బాబు ఫ్యాన్. నా ఫోన్ తీసుకోబోతున్నాడు. దొంగ 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 దొంగ. పరిగెడితే తేడానా? ఆగినా ఏం చేసావు? మాస్క్ తీయకుంటే తేడా. తీసినా మిసాలున్నాయి చూడు. నేను తేడా ఏంది బే? నా ఫోన్ నాకు ఇవ్వకుంటే తేడా. తీసుకో, నీ ఫోన్ ఎవరికి కావాలా? ఆగు, పోలీసులకు ఫోన్ చేస్తే తేడా. అవును, నేను తేడానే. పరిగెడితే తేడా అన్నాడే. నమస్తే అంకుల్. నమస్తే. रुको కోనే రే తూ, కేదర్ సే ఆయా? నాకు హిందీ రాదు, తెలుగులో చెప్పండి. నీది ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది? అయినా మీరెవరు? మీకెందుకు చెప్పాలా? నాది పాకిస్తానీ టెర్రరిస్ట్. ప్రూఫ్ ఏంటి? ఆధార్ కార్డు ఉందా? మాకి ఆధార్ కార్డు ఉండదు. పోనీ పాన్ కార్డు ఉందా? మాకి పాన్ కార్డ్ బి ఉండదు. అయినా అవన్నీ మీకెందుకుంటాయి? మీకు మెంటల్ ఒక్కటే ఉంటుంది. నన్నే మెంటల్ అంటాయి, నిన్ను ఈ గన్తో కాల్చేస్తాయి. ఈ గన్నుకి లైసెన్స్ ఉందా? మాకి లైసెన్స్ ఉండదు, అంతా ఇల్లీగల్ గన్తో కాలిస్తే నరకానికి పోతాం. నరకంలో ఎంత వేడి ఉంటుంది తెలుసా? అవసరమా మనకి? ఇప్పటికైనా మార్రా మాక్కే దౌడే. ఓకే,
అయినా ఇది ట్రెండ్ అయిపోయింది కదా బాయ్, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? మేం ట్రెండ్ ఫాలో కాం, సెట్ చేస్తాం. అయినా తెలుగులో మాట్లాడనంగానే మాట్లాడినావు, నీకు తెలుగెట్లొచ్చు? బాయ్ సినిమా పుష్పరాజ్ చూసి నేర్చుకున్నాయి. ఓ బాయ్.